నిరుపేద విద్యార్థులకు, వితంతు మహిళలకు, అనాథలకు సంత్ గాడ్గే బాబా చేసిన సేవలు ఎనలేనివని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్ కుమార్ అన్నారు. గ్రామాల్లోని చెత్తను ఊడుస్తూ సంకీర్తనలు చేస్తూ వచ్చిన సంపదను పేదల కోసం ఖర్చు చేసిన గొప్ప వ్యక్తి గాడ్గే బాబా అని అన్నారు. సంత్ గాడ్గే బాబా జయంతిని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మరియు తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ 1876 ఫిబ్రవరి 23న మహారాష్ట్రలోని అమరావతి జిల్లా షేన్గాం గ్రామంలో సంత్ గాడ్గే బాబా జన్మించారని తెలిపారు. సంఘ సంస్కర్త అయిన సంత్ గాడ్గే బాబా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేరు గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా రజక కుటుంబంపై దాడి చేసి 2 నెలల పసిపాప మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీసీల జోలికి వస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలం వెంకటం మధు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగుని జనార్దన్ గౌడ్, రామన్న గౌడ్, నాగేశ్వరరావు, లింగస్వామి యాదవ్, సాంబయ్య యాదవ్, ఎల్లుట్ల సైదులు, గడ్డం మారయ్య, వట్టికూటి నరసింహ, భీమనపల్లి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 150 సంవత్సరాల క్రితమే మరి గ్రామాల్లో వీధులు పరిశుభ్రంగా ఉండాలని, మరి అప్పుడే పరిశుభ్రత గురించి 100 సంవత్సరాల క్రితమే నేర్పినటువంటి మహాయోధుడు, మరి నేటి స్వచ్ఛ భారత్కు మరి కారకుడైనటువంటి సంత్ గాడ్గే మహారాజ్ గారి 150వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఈనాడు ఆయన సంకీర్తనలతోటి వీధులు తిరుగుతూ మరి వచ్చిన పైసా కూడబెట్టి నిరుపేద మహిళల కోసం ఆశ్రమాలు, వృద్ధాప్య ఆశ్రమాలు, మరి నిరుపేద మహిళల కోసం స్కూళ్ళను కట్టించి విద్య నేర్పించినటువంటి సంఘ సంస్కర్త మరి సంత్ గాడ్గే బాబా గారు. అదేవిధంగా మన 4 రోజుల క్రితం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మేరు గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా మరి ఆధిపత్య రెడ్లు కులస్తులు మరి చాకలి బిడ్డలైనటువంటి మరి వాళ్ళని 100 రూపాయల టికెట్ కాడ వచ్చిన గొడవతోని వారి పసికందును తొక్కి చంపేసినటువంటి మరి ఈ యొక్క వార్తలు చూస్తూనే ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా. మరి అటువంటి ఆధిపత్య రెడ్లను మరి తక్షణమే అరెస్టు చేసి చట్టపరంగా వారికి శిక్షించాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుతా ఉన్నాం.